చూడండమ్మా, మీ మనవరాలు వండిన బోనం నేలపాలైందంటే దాని కారణం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని అమ్మవారు అనుకోవడం లేదు. హా? కారణం ఏదైనా అనుకోవచ్చు. అమ్మవారు పూర్తి నిష్ఠతో నిర్మలమైన మనసుతో చేసిన పూజనే స్వీకరిస్తుందమ్మా. మీ మనవరాలి పూజలో ఎక్కడో ఏదో చిన్న తప్పు జరిగి ఉంటుంది, అందుకే అలా జరిగి ఉంటుంది. చూడండి, ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లోనే ఉంటుంది కదా. మీ ఇంటి ఆవరణలో వండిన బోనమే కాబట్టి దాన్ని సమర్పిస్తే మీ ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించినట్టే. దాంతో దోషం పోతుందమ్మా. కానీ ఆ అమ్మాయి... బామ్మగారు, దయచేసి మీ ఇంటి క్షేమం కోసమైనా నన్ను ఈ బోనం అమ్మవారికి సమర్పించనివ్వండి. నేను మనస్ఫూర్తిగా మీ ఇంటి క్షేమమే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఒప్పుకోండి అత్తయ్య గారు. పూజారి గారు కూడా చెప్పారు కదా. అమ్మా, ఒప్పుకో అమ్మా. సరే కానివ్వండి, నేను చేసేదేముంది. అమ్మ రాధ, బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించు. జాగ్రత్త. అమ్మా, నిజంగా నా వల్ల ఏదైనా దోషం జరుగుంటే ఆ శిక్ష నాకే విధించు. ఈ కుటుంబం అంతా క్షేమంగా ఉండేలా దీవించు. సీతారత్నం గారు, నైవేద్యాన్ని అమ్మవారు ఆమోదించారు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గొడవ పెద్దదై బామ్మ వాళ్ళని గెంటేస్తుంది అనుకుంటే పూజారి సీన్ మొత్తం మార్చేశాడు. నెగటివ్ గా జరుగుతుంది అన్న చోటే పాజిటివ్ గా జరిగింది. ఈ రాధ టైం బాగుంది, ప్రతిసారి తప్పించుకుంటుంది. పోతే పోనీలేమ్మా, అమ్మవారు శాంతించారు. నువ్వేం బాధపడకు, దండం పెట్టుకో. సరే నానమ్మ. ఈ ముసల్దానికి అరవడం తప్ప ఏమీ చేత కాదు. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. నీ చల్లని చూపులెప్పుడు నా కుటుంబం మీద ఉండేలా చూడు తల్లి. సత్య దేవకి గారి కూతురని ప్రూవ్ అయింది. ఈ రిపోర్ట్స్ 100% నమ్మొచ్చు అండి. 100% నమ్మచ్చండి. వాళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్స్ కాదని మీరు అనుమానించినంత మాత్రాన అదే నిజమవ్వాలని లేదు కదా. హలో రాధగారు, ఏంటి మళ్ళీ మీ ఆలోచనల గ్రైండర్ ఆన్ చేశారా? నాకు ఒక విషయం తెలియక అడుగుతానండి. మీరు ఆలోచించడానికి రీజన్స్ వెతుక్కుంటారా, లేదంటే రీజనబుల్గానే ఆలోచిస్తారా? ఏంటి మనోహర్,
నీకు నన్ను చూస్తే కామెడీగా ఉందా? నేనేం ఆలోచిస్తున్నానో ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? సమస్య తెలిసి కూడా ఆలోచించకుండా ఎలా ఉంటావు చెప్పు. అసలు ఇక్కడ ఏ సమస్య లేదనే నేను చెప్తున్నానండి. ఉన్న సమస్యలో ఒకటే, ఆ బామ్మ. ఆవిడ అంతే, సేమ్ మీలాగే. మీరు ఆలోచించడానికి కారణాలు వెతుక్కుంటున్నట్టు ఆవిడ మిమ్మల్ని తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సత్య బదులు మీరే తన మనవరాలు కావాల్సింది, సరిపోయేది. చాలే నీ వేళకోలం. అసలు నాకొక డౌట్. ఏంటది? డిఎన్ఏ టెస్ట్ చేశాడే మీ ఫ్రెండ్, అతను మంచివాడేనా? అంటే జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాడా? రాధగారు, సత్య విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? తనే ఇంకా రిస్క్ చేసి వితౌట్ ఎనీ పర్మిషన్ డిఎన్ఏ టెస్ట్ చేయించాడు. హాస్పిటల్లో ఆ విషయం లీకైతే తన జాబ్కే ప్రాబ్లం తెలుసా? అలాంటిది అతన్ని అనుమానిస్తున్నారా? అసలు మెయిన్ ప్రాబ్లం మీరేనండి. అంటే నీ ఉద్దేశం? సత్య గాయత్రిని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించట్లేదు. పైగా దేవకి మేడంని మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు. అందుకే తన విషయంలో అతి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. తన పట్ల నాకు అభిమానం ఉంది నిజమే, కానీ సత్య పట్ల అనుమానపడ్డానికి కూడా కారణాలున్నాయి కదా. అందుకే కదా డిఎన్ఏ టెస్ట్ చేయించింది, అందులో పాజిటివ్ అనే వచ్చింది. మరి సత్య గాయత్రి అని నమ్మడానికి ఏంటి మీ ఆలోచన? అసలు నువ్వు సత్య గదిలోంచి తీసుకొచ్చిన హెయిర్ శాంపిల్స్ కరెక్టేనా? ఐ మీన్ అవి సత్యవేనా? కాదు, మీది. నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నాను అని నమ్మకం ఉంటే మాటివ్వు రాధా. మీరు దేవకి మేడం కన్న కూతురు కదా, అందుకే మ్యాచ్ అయింది.